నమస్కారం రేషియా టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు రాసు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీలో 81% పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నాం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి టీడీపీ నేతల అరాచకాలపై పోలీసులు స్పందించలేదని ఆరోపణ జూన్ 4న వైసీపీ పెద్ద కర్మలో అందరూ పాల్పంచుకుందాం రఘురామకృష్ణరాజు ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు మోడీ సన్నిహితులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇక్కడ నుంచి ఇప్పటివరకు 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు అలాగే ఏపీ నుంచి మోడీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు हैं पिछले 2 चुनावों में क्योंकि जब पार्लियामेंट हाउस बना तो जिन लोगों ने पार्लियामेंट बनाने में भूमिका निभाई थी तो उन लोगों को वहाँ पर उनको स्पेशली जिस दिन उद्घाटन हुआ था तो उनको बुलाया गया था। बिल्कुल हम तस्वीरों भी देख सकते हैं यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश्वर शास्त्री जी प्रधानमंत्री नरेंद्र दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంబటి రాంబాబు ధ్వజమెత్తారు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఓటర్లను బెదిరిస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులను మార్చేశారని టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా